హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? చూస్తున్నారు కదా, ఈరోజు వీడియోలో చింతకాయ పచ్చడి కర్రీ అయితే చూపిస్తున్నాను. సో ఈ చింతకాయ పచ్చడి అయితే నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు చాలా ఎక్కువ టైమ్స్ ఉండేదానండి. ఎందుకంటే మా ఊర్లో ఎటు చూసినా చింత చెట్లు ఎక్కువ ఉండే అన్నమాట. నా ఇంటర్మీడియట్ వరకు కూడా మాకైతే 3 చింత చెట్లు ఉండే అన్నమాట అండి. ప్రతి సమ్మర్ హాలిడేస్లోని చింతకాయలు ముగ్గుతాయి కదండి. ఆ ముగ్గిన తర్వాత డాడీ చెట్టుపైకి ఎక్కి ఆ చింతకాయలు దులుపుతుంటే పిల్లలమైన మేము, చెల్లి, తమ్ముడు, అత్త వాళ్ళ పిల్లలు మేమందరం కలిసి వాటిని ఏరేసి ఎండలో అయితే ఆరబెట్టేసేవాళ్ళమండి. ఒక 2 days తర్వాత ఆ చింతకాయ తొక్కను ఒలిచి దాంట్లో ఉన్న గింజలను కూడా తీసేసేవారు అనమాట అమ్మ, నానమ్మ కూడాని. సో వాటికి కూడా మేము హెల్ప్ చేసేవాళ్ళము. అలా చేసిన తర్వాత చింతపండు అంతా పట్టుకెళ్ళి నానమ్మ అయితే రోట్లో వేసి కొద్దిగా ఉప్పు గొల్లు వేసి బాగా దంచి ఉండల కింద అయితే చేసి చింతపండు ప్రిపేర్ చేసేదండి. ఇంకా నాకు చింత చెట్లు అంటే గుర్తొచ్చేది. ఆ చింత చెట్టుకి పెద్ద ఉయ్యాలైతే కట్టేసేవారండి మా డాడీ. ఆ ఉయ్యాలు ఊగడానికి ఒకరి తర్వాత ఒకరం నేను ముందు అంటూ కొట్టుకుంటూ అయితే ఊగేవాళ్ళం అన్నమాట. ఆ రోజులే బాగుండేవి కదండి. ఇప్పుడైతే పిల్లలు వీడియో గేమ్స్ అని, టీవీ అని ఇంట్లో నుంచి బయటికే రావట్లేదు. ఇంకా మీ చిన్నప్పుడు సమ్మర్ హాలిడేస్లో మీరు ఏమేం గేమ్స్ ఆడుకునేవారో, ఎలా ఉండేవారో నాకు కామెంట్ చేయండి. ఇంతకీ ఇవన్నీ చెప్తూ కర్రీ ఎలా ఉండాలో చెప్పడం మర్చిపోయాను కదా. సో ముందుగా ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా పచ్చిరొయ్యలను అయితే ఫ్రై చేసేసుకోవాలండి. అవి ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత పసుపు, కారం వేసుకుని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత వాటర్ వేసేసుకుని ఆ వాటర్ కొద్దిగా మరిగిన తర్వాత ముందుగా మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చింతకాయలని వేసేసుకుని కొద్దిగా కరివేపాకు వేసేసుకుని మూత పెట్టేసి ఒక 10 minutes కుక్ చేసుకుంటే మనకు కావాల్సిన చింతకాయ పచ్చడి కర్రీ రెడీ అయిపోయినట్టేనండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.